శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, శ్రమలో ఉన్నటువంటి యోహాను గారికి ఇవి ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు. తాళపు యొక్క చెవులు ఉండడం అంటే అధికారము చలాయించడం అన్నటువంటి మాట. ఒక ఇంటికి ఉన్నటువంటి తాళపు చెవులు ఆ ఇంటి యజమాని దగ్గర ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు దగ్గర ఒక తాళపు చెవులు గుత్తి ఉంది. మరణము, పాతాళము, లోకములో పరలోక రాజ్యము, దేవుని యొక్క సంఘము, అనేకమైన ప్రతి స్థలానికి ప్రతి విషయానికి ఆయన దగ్గర తాళపు యొక్క చెవి ఉందన్నమాట. పరలోకమందాన్ని కానీ భూమి మీద కానీ నాకు సర్వాధికారం ఇవ్వబడినది అన్నటువంటి మాట ఆయన ప్రకటిస్తుంటున్నాడు. ఆయన తీర్చలేనటువంటి అక్కరంటూ ఏది ఉండదు. ఆయన పరిష్కరించని సమస్య ఏది కూడా లేదు ప్రియులారా. ప్రతి క్లిష్ట పరిస్థితికి యేసుక్రీస్తు దగ్గర ఒక తాళపు చెవి ఉంది. శ్రమ పడబోతున్నటువంటి ప్రతి సంఘానికి నీ ముందున్న శ్రమలు అగ్నిలో నీవు నిర్భయంగా నిండు నిబ్బరంతో ప్రవేశించవచ్చు. ఎందుకంటే నీతో కూడా నీ ఇమ్మానుయేలుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన తాళపు చెవి గుత్తి ఆయన దగ్గర ఉంది. అందుచేత యేసుక్రీస్తు అంటున్నారు, భయపడద్దు అని. తన దాసుని యేసుక్రీస్తు అభయమిచ్చినటువంటి తర్వాత ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అంటే నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గూర్చి మర్మములను, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాల దూతలు, ఈ 7 దీపస్తంభములు 7 సంఘాలు అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ మాటలను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు అనేకమైన సంఘాలని ప్రేమిస్తున్నారు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని ఆదరణకర్తగా ఆయన ఆదరిస్తుంటున్నారు. కాబట్టి భయపడద్దు. నీకున్న ఏదైనా కూడా అంతే, సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, అనారోగ్య సమస్య ఉన్నా, అప్పుల బాధలున్నా, వ్యాపారంలో నష్టాలున్నా, కుటుంబంలో బిడ్డల పరిస్థితి కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఒక తాళపు చెవి కలిగి ఉన్నాడు. ఆ తాళపు యొక్క చెవి కావాలి అంటే ఈ క్షణంలోనే సంపూర్ణంగా సమర్పించుకుని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా సంతోషమైన మీరు ఇస్తున్నటువంటి ఈ మాటలు తండ్రి వింటున్న బిడ్డలందరికీ ఆదరించి పోషించి సంరక్షిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.